నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మైనార్టీ టీడీపీ నేత జైర్ ఖాన్ ఆధ్వర్యంలో నెల్లూరు ఆటోనగర్లో వందలాది మందికి అన్నదానం చేశారు. తమ ప్రియతమ నేత ఎమ్మెల్యే కోటంరెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మైనార్టీ నేతలు సయ్యద్ షమీ, షంషుద్దీన్, రియాజ్ బాషా, కలీం, సద్దాజ్, షబీర్, బిఎల్ శ్రీనివాసులు, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అభిమాన నాయకుడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, కార్మికుల, కర్షకుల చెమట విలువ తెలిసిన గొప్ప నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆటోనగర్లో ఉన్న అన్ని అసోసియేషన్లకు చెందిన వ్యక్తులు కులాలకు, మతాలకు అతీతంగా బ్రహ్మాండంగా దాదాపు ఈ విధంగా కార్మికులు, కర్షకులందరూ కూడా కులాలకు, మతాలకు అతీతంగా ఏకమై జన్మదినాలు చేసుకునే నాయకులు ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య, అదేవిధంగా జక్కా వెంకయ్య, అటువంటి వ్యక్తులకు చేసేవాళ్ళు. ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాగా ఎన్నికలప్పుడు రాజకీయాలు, ఎన్నికలైన తర్వాత ప్రజలని నినాదంతో అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆ స్థానం పదిలంగా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఒక మంచి వ్యక్తి, ఎవరైనా పసిబిడ్డ కూడా ఫోన్ చేస్తే తిప్పి అతని కష్టం ఏందో కనుక్కొని ఆ కష్టాన్ని తీర్చే మనస్తత్వం ఉన్న నాయకుడు మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవ ఆనందాన్ని చూసే విధంగా జరుపుతున్న ఎవరైతే మా సోదరులందరూ, జహీరు, మిగతా సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీధర్ రెడ్డి లాంటి నాయకుడు ఉండడం వల్ల ఆటోనగర్ ఎంత డెవలప్ అయిందనేది ఇక్కడున్న ప్రజలకు అడిగితే తెలుస్తుంది. మోకాళ్ళలోతు గుంటల్లో ఆటోనగర్లో లారీలు ఇరుక్కొని ఇక్కడున్న జేసీబీలతో ఆ లారీలు తీస్తూ వర్షం వస్తే అంగడికి వచ్చే పరిస్థితి లేదు, అంగడి జరగకపోతే ఇంట్లో ఇబ్బందులు వచ్చే పరిస్థితి. అటువంటి రోజులు ఎన్నో ఇక్కడున్న చిన్న చిన్న వ్యాపారస్తులు చూసినారు. శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆటోనగర్లో దాదాపు 17 కోట్ల రూపాయలతో ఏదైతే సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసినారో ఈరోజు మనం ఆటోనగర్లో ఉన్నట్లేదు. ఏదో ఒక పెద్ద పైన విశాలమైన రోడ్లు, ఎక్కడ గుంటలు లేవు, రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ వస్తువు పోతుంటుంది. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా పని దొరుకుతుంది. వాళ్ళకు పని దొరికినప్పుడు ఆ వచ్చే డబ్బులతో వాళ్ళు బ్రహ్మాండంగా సంతోషంగా జీవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరినైనా మీరు కదిలించండి. ఏందయ్యా మీ శ్రీధర్ రెడ్డి ఎట్లాంటి వాళ్ళు అంటే 2 చేతులు జోడించి మహనీయుడయ్యా. మా ఆటోనగర్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ రోడ్లతో మేము ఇబ్బంది పడుతున్నాం. చినుకు వర్షం వచ్చినా కానీ బురద అయిపోయేది. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఆటోనగర్ని అద్దంలాగా తీర్చిదిద్దారని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేశారు. ప్లాస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళు అన్ని అసోసియేషన్లు కలుపుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఒక 2000 మంది భోజనాలు స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని అందరూ వచ్చి చేస్తారు. ఒకసారి రోడ్లు ఆటోనగర్లో అడుగు పెట్టాలంటే కూడా భయం వేసేది. కొద్దిగా రోడ్లు కానీ ఏమైనా సరే ఈరోజు రోడ్లు అద్భుతంగా ఉన్నాయంటే, కాలువ డైన్లు బాగున్నాయంటే ఈరోజు మన శ్రీధరన్న చేసిన ఆటోనగర్లో చిలకాల కోరికన్నట్టుగా శుద్ధంగా చేసిన మనిషి అతను. అందుకోసం అతనికి ఎప్పుడు కూడా నిలబడడానికి మేము అతనికి సహకరిస్తూనే ఉంటాం.
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.